Hello viewers, welcome to Telugu Stars. కాంచనా సిరీస్ 10 సినిమాలు గ్యారంటీ. కాంచనా సిరీస్ లో 10 సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నట్లు రాఘవ లారెన్స్ చెప్తే చాలా మంది నవ్వుకున్నారు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటిదాకా ఏ సిరీస్ లోనూ అన్ని సినిమాలు రాలేదు. పైగా హర్రర్ కామెడీ అనేది మన దగ్గర పూర్తిగా అవుట్డేట్ అయిపోయింది. ఇలాంటి జోనర్ లో 10 సినిమాలంటే సిల్లీగా అనిపించింది. అసలు ముందు ఈ సిరీస్ లో వస్తున్న 4వ సినిమా కాంచనా 3 ఆడి ఈ సిరీస్ లో తర్వాత సినిమా వస్తుందేమో చూద్దాం అనుకున్నారు. కానీ అనూహ్యంగా టాక్ తో సంబంధం లేకుండా కాంచనా 3 బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతోంది. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. రెండు భాషల్లో కలిపి తొలి వారాంతరంలో 40 కోట్ల గ్రాస్ అంటే మాటలు కాదు. తెలుగు రాష్ట్రాల వరకే షేర్ 10 కోట్లకు చేరువగా ఉంది. ఈ సినిమాపై ఠాకూర్ మధు 16 కోట్ల పెట్టుబడి పెడితే పెద్ద రిస్క్ చేశాడన్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే రికవరీ పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రోజుల్లో ఇంత మొత్తం రికవర్ చేయడం చిన్న విషయం కాదు. మాస్ సెంటర్లలో ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. వీకెండ్ తర్వాత కూడా పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. సినిమా గురించి క్రిటిక్స్ ఏం కామెంట్లు చేసినా, ఎలాంటి రివ్యూలు ఇచ్చినా సోషల్ మీడియాలో ఉండే క్లాస్ జనాలంతా సినిమాను తిట్టిపోస్తున్నా మాస్ జనాలకు ఇదేమీ పట్టట్లేదు. సినిమాకు పట్టం కడుతున్నారు. ఎలాంటి కంటెంట్ తో సినిమా తీసినా, ఎంత రొటీన్ గా లాగించినా టార్గెటెడ్ ఆడియన్స్ కాంచనా సిరీస్ కు బ్రహ్మరథం పడుతుండటంతో లారెన్స్ ఈ సిరీస్ లో 10 సినిమాలు తీస్తాడేమోనని అందరికీ అనిపిస్తోందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.